అందరికీ షాలోం. ఈరోజు చదవవలసిన దేవుని వాక్యము యెహెజ్కేలు 12వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు. ఇందులో నుండి కొన్ని ప్రశ్నలు. మొదటి ప్రశ్న, ఆయన ఇచ్చు మాట ఎప్పుడు జరుగును? రెండో ప్రశ్న, అతడు ఎక్కడికి ప్రయాణమై పోవు వాని వలె బయలుదేరవలెను? మూడో ప్రశ్న, నీతిమంతుని మనస్సును వారు ఎలా దుఃఖింపజేయుదురు? నాలుగవ ప్రశ్న, ఇశ్రాయేలీల ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండు వేటితో సాటిగానున్నారు? ఐదో ప్రశ్న, ఆయన చేసినదంతయు ఎలా చేయలేదని వారు తెలుసుకొని ఓదార్పు నొందుదురు? ఆరో ప్రశ్న, ఆయన వారి మీద ఎలాంటి దృష్టి నిలుపును? ఏడో ప్రశ్న, దేవునికి వారు ఎలా అన్యులైరి? ఈ సమాధానాలు తెలిసిన వారు కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.